పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని అందలి ప్రియా దైవబిడ్డలారా, 17వ సామాన్య ఆదివార వాక్య ధ్యానాంశానికి అందరినీ కూడా యేసు క్రీస్తు నామములో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యము 7 నుంచి 19, రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28 నుంచి 30, మతాయి సువార్త 13వ అధ్యాయము 44 మొదలుకొని 52వ వచనం వరకు. కథోలిక శ్రీ సభ ఈనాడు పునీత జోకీము అన్నమ్మల యొక్క పండుగను కొనియాడుతూ మన యొక్క అమ్మమ్మల, నాయనమ్మల, తాతల యొక్క పండుగను కూడా కొనియాడుతున్నారు. కాబట్టి వారందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి పట్టణాల్లో ఒకసారి ధ్యానించుకున్నట్లయితే ప్రభైన దేవాదేవుడు మొదటి పట్టణంలో మనకు తెలియజేస్తూ ఉన్నారు. మన యొక్క బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తూ దానికి సంబంధించి దేవాదేవుని వేడుకుంటే భగవంతుడు తప్పకుండా మన యొక్క కోరికలను తీరుస్తారని వాక్యాలు సెలవిస్తున్నాయి. నాటి మొదటి పట్టణంలో సొలొమోను రాజుకి ప్రభైన దేవాదేవుడు కలలో కనిపించి నీకు ఏం కామాలో కోరుకో అంటే అతను అంటూ ఉంటారు, ఈ యొక్క రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయంలో 7 నుంచి వాక్యాలు, మా తండ్రికి బదులుగా నన్ను రాజు చేస్తేవి, నేను చిన్నవాడిని, ప్రజల్ని ఏ విధంగా పాలించాలో నాకు తెలియదు, కాబట్టి ఈ నీ సొంత ప్రజలను నేను పరిపాలించడానికి నాకు కావలసిన వివేకాన్ని, విజ్ఞానాన్ని దయచేయమంటాడు. మంచేదో చెడేదో తెలుసుకుని వీళ్ళని సక్రమైన మార్గంలో నడిపించడానికి కావలసిన ఆ యొక్క విజ్ఞానం అడుగుతూ ఉంటా. ఆ యొక్క కోరికను భగవంతుడు మెచ్చుకొని అంటాడు, ఇదిగో నీవు ఆస్తిని, ఐశ్వర్యాన్ని, దీర్ఘాయువుని, శత్రు వినాశనాన్ని కోరుకోలేదు, కానీ ప్రజలని న్యాయబుద్ధితో పరిపాలించడానికి కావలసిన వివేకాన్ని కోరుకున్నావు, కాబట్టి నీ కోరిక తప్పకుండా తీరుస్తాను. మరి ఈ లోకంలో ఏ రాజుకు లేని ఆ యొక్క ఐశ్వర్యము, పేరు, ప్రఖ్యాతి జీవితకాలం అంతా నీకు ఇస్తానన్నాడు. మరి మన యొక్క జీవిత విధానంలో ఒకవేళ దేవుడు మనకు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే మనం ఆస్తి కావాలి, ఐశ్వర్యం కావాలి, వజ్ర వైడూర్యాలు కావాలి, జీవితాంతం బతకాలి అని రకరకాల స్వార్థపూరితమైన కోరికలు మాత్రమే కోరుకుంటాం. నా కుటుంబంలో మరి నేను ఆరోగ్యంగా ఉంటూ నా భర్తను ఆరోగ్యంగా ఉంచుకోవాలి, బిడ్డలను సక్రమంగా పెంచాలి, ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలి, నా ఉద్యోగాన్ని కూడా సక్రమంగా బాధ్యతంగా నెరవేర్చాలని కోరుకునే వాళ్ళు బహు కొద్ది మందే. ఆ విధంగా మనం కోరుకోవు, కాబట్టి మన యొక్క కోరికలు తీరకుండా ఉంటాయి. ప్రియా దైవబిడ్డలారా, దేవుడు అందుకే మనకు సెలవిస్తున్నారు, దేవుడిచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చడానికి నీవు సిద్ధపడితే దేవాదేవుడు ఎల్లప్పుడూ కూడా నీకు తోడుగా ఉండి కావలసిన కృప అనుగ్రహాలు ఇస్తాడని, నిస్వార్థ కోరికలను భగవంతుడు నెరవేరుస్తాడని చెప్పేసి ఈ యొక్క పట్టణాలు మనకి గుర్తు చేస్తున్నది. ఎందుకయ్యా అంటే పవిత్ర గ్రంథంలో చాలా సందర్భాలలో నిస్వార్థమైన కోరికలు కోరుకున్న వారిని భగవంతుడు ఆశీర్వదిస్తూ ఉన్నారని దేవాదేవుడు సెలవిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి? ఎందుకంటే 2వ పట్టణంలో కూడా నీతిమంతమైన జీవితం, వివేకమైన జీవితం, దేవునికి ప్రియమైన జీవితం జీవించిన వారిని భగవంతుడు వదలకుండా ఆశీర్వదిస్తాడు అంటూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో హృదయ పరిశీలన చేసుకోవాలి. కాబట్టి వాక్యాలు పదే పదే మనకి గుర్తు చేస్తూ ఉన్నాయి. మన యొక్క జీవిత విధానంలో మనం జీవించే జీవితాన్ని బట్టి, మన యొక్క బాధ్యతను బట్టి ప్రభైన దేవాదేవుడు కూడా ఎల్లప్పుడూ తన యొక్క కృపా అనుగ్రహాలు మనకిస్తారంటున్నారు. ఈ యొక్క లూకాసు వార్తలో 10వ అధ్యాయం చూసుకున్నట్లయితే ప్రభైన దేవాదేవుడు మరియమ్మ, మార్తమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు మరియమ్మ దేవుని యొక్క పాదాల చెంత ఉండి ఉత్తమదైన దాన్ని ఎన్నిక చేసింది. కానీ మార్తమ్మ అనేక రకాలైన పనులతో సతమతం అవుతూ ఉందని చెప్పేసి ఆ వాక్యాలు సెలవిస్తున్నాయి. మరి మనం ఎలా ఉన్నాం? దైవ కార్యాలను బట్టి ఏది ప్రాధాన్యత కలిగినది, ఏది ముఖ్యమైనది అని ఆలోచిస్తూ ఉన్నామా? లేక ఈ లోక సంబంధమైన కార్యకలాపాలపై మనం మన యొక్క జీవితాన్ని వినియోగిస్తూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నామా? హృదయ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఆ యొక్క 40వ వాక్యం చదువుకున్నట్లయితే ప్రభైన దేవాదేవుడు ఈ విధముగా మనకి సెలవిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఆ యొక్క మార్తమ్మ వచ్చేసి క్రీస్తు భగవంతునితో ఈ విధముగా అడుగుతుందో అప్పుడు ప్రభైన క్రీస్తు భగవంతుని, మార్తమ్మ నువ్వెన్నో పనుల గురించి విచారించు ఆదురపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది, ఆమె నుండి అది తీసివేయబడదు. మనం కూడా మన యొక్క జీవిత విధానంలో
6 రోజుల పాటు పనికి వెళ్ళి 7వ రోజు దేవుని యొక్క పాదసన్నిధికి వెళ్ళాలి అంటే దానికి ప్రాధాన్యత ఇవ్వం. ఎక్కువసేపు వండుకోవాలి, లేకపోతే రుచికరమైన వంటలు వండుకోవాలి, చిన్నగా వెళ్ళిపోవచ్చులే అని రకరకాలుగా నిర్లక్ష్యముగా ఉంటాం. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దాన్ని మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దాన్ని బట్టి మన యొక్క జీవిత విధానంలో దేవుని యొక్క కృపను సక్రమంగా మనము పొందలేకపోతూ ఉన్నామని దేవాదేవుడు గుర్తు చేస్తున్నారు. ఈ యొక్క సువార్త పట్టణంలో ప్రభైన దేవాదేవుడు మరి ఒక్కసారి మనకు సెలవిస్తున్నారు. అడుగుండి మీకు ఇస్తానంటున్నారు. మత్తయి సువార్త 7:7. ఏమని అడగాలి? నిస్వార్థమైన కోరికలు అడగాలి. మన జీవితంలో ఆ యొక్క ఇద్దరు యజమానులను మనం సేవిస్తే తప్పకుండా ఒకరిని ద్వేషిస్తాము, ఒకరిని ప్రేమిస్తామని మత్తయి సువార్త 6:24 వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకోసమే సువార్త పట్టణాలు చదువుకున్నట్లయితే లూకా సువార్త 19లో 4వ వాక్యం చదువుకున్నట్లయితే జనాల దగ్గర ఎక్కువ పన్ను వసూలు చేసే జక్కయ్య గారు సహితము ఆ యొక్క పొలంలో ఏ విధముగా ధనం ఉందో క్రీస్తు భగవంతులు అంత గొప్ప ధనం ఉందని కనుకొని క్రీస్తు భగవంతుని చూడడానికి ముందుగానే వెళ్ళి మేడి చెట్టు ఎక్కుతాడు. అరే, నేను ఇప్పుడు దాకా వాళ్ళ దగ్గర పన్ను వసూలు చేశానే, వాళ్ళ ముందు నవ్వులు పాలవుతానని అని చెప్పేసి ఎప్పుడు ఆయన ఆలోచించలేదు. దేవుడు ఒక నిధి అనుకున్నాడు, ఒక ధనం అనుకున్నాడు. ఆ ధనాన్ని కనుగొనడానికి పరిగెత్తుకున్నాడు. ప్రియాదాయి బిడ్డ, ఆ సందర్భంలో భగవంతుడు సైతము తన యొక్క మనస్సును తెరుచుకున్న తర్వాత అక్కడ ఆ జక్కయ్య దగ్గరకు వచ్చినప్పుడు లూకా సువార్త 19:5 జక్కయ్య త్వరగా దిగిరమ్ము, ఈరోజు నేను నీ ఇంట్లో ఉండడా తలంచి తిని అన్నాడు. వెంటనే దిగి వచ్చి ఆనందంతో అతనికి స్వాగతం పలికాడంట. ప్రజలందరూ అంటారు, ఏంటి ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళుతూ ఉన్నాడని గొనుక్కుంటారు. మనలో ఉండే ఆ యొక్క గొనుగోడు రోగం ఇటువంటిది. కానీ ప్రభైన దేవాదేవుడు గొప్పవాడు. ఇటువంటి వారిని కూడా మార్చడానికి ఈ విధముగా వెళుతూ ఉంటాడని మనకి గుర్తు చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుల, ఆ సందర్భంలో జక్కయ్య గారు అంటారు, ప్రభువా, నేను నా ఆస్తిలో సగం పేదలకు దానం చేస్తాను, ఎవరికైనా అన్యాయం చేస్తే 4 రెట్లు ఇస్తానంటూ ఉన్నాడు. ఈ విధముగా మారు మనసు పొందాలనే ఉద్దేశంతో ప్రభైన దేవాదేవుడు పదే పదే ప్రతి పాపి దగ్గరకు వెళ్ళారు. వాళ్ళని రక్షింప అతడు ప్రయత్నించారు. చివరికి చాలామంది పాప మార్గాల నుంచి దైవ మార్గంలో పయనించడానికి ప్రయత్నం చేసి ఉన్నారని వాక్యాలు సెలవిస్తున్నాయి. ఈనాటి ఉపమానాలు సహితం అదే విధముగా ఉన్నాయి. దాచబడిన ధనం పొలంలో ఉందంట. పొలం అనేది మట్టితో కూడింది. మన యొక్క శరీరం కూడా మట్టిలో కలిసిపోయేది. దానిలో విలువైనది మన యొక్క ఆత్మ. మన ఆత్మ మన దగ్గర ఉంచుకొని దాని రక్షణ కోసం ఎక్కడో ఎదిగితే ఉపయోగం లేదు. అది మనలోనే ఉంది. కాబట్టి దాన్ని రక్షించుకోవడం కోసం మనం సిద్ధపడాలి. ఆనుముత్యాల వెతుకు వర్తకుని వలె, వర్తకునే క్రీస్తు భగవంతుడు మన ఈ లోకంలో ఆనుముత్యాలం అని చెప్పేసి మన కోసం వెతకడానికి తనకున్నదంతా అమ్మాడు. అంటే తన జీవితాన్నే పణంగా పెట్టేసి మనల్ని కొనడానికి సిద్ధపడ్డాడు. మనం రక్షించబడాలని చెప్పేసి తన జీవితాన్ని మనల్ని మన కోసం అమ్మివేశాడు. శిలువ మీద అమ్మేశాడు, దారపోశాడు. అది తన యొక్క జీవితం విలువ. ఆనుముత్యాలైన మనందరినీ రక్షించడం కోసం తనను తాను పూర్తిగా అమ్మివేశాడని చెప్పేసి ఆనుముత్యాలంటే మనల్ని అతడు తన యొక్క రాజ్యంలో చేర్చుకోవాలనే ఉద్దేశం. 3వదిగా మంచి చెడు చేపలు. క్రీస్తు భగవంతుడు ఆ యొక్క సముద్రంలో ఏ విధంగా వల వేస్తూ ఉన్నాడు, మనందరి కోసం వేస్తున్నాడు. దాంట్లో మంచి జీవితం జీవించిన వాడు దైవ రాజ్యంలో మనం చేర్చబడతాం. మరి ఆ యొక్క చెడు జీవితం జీవించిన వాళ్ళు అదిగో ఆ యొక్క పారవేయబడతాం నరకాగ్నిలోనికని వాక్యం సెలవిస్తుంది. అదేవిధముగా శిష్యుల యొక్క లక్ష్యాన్ని గురించి తెలియజేస్తున్నారు. మనం మన యొక్క జీవితంలో బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి మన యొక్క జీవిత విధానము ద్వారా ఇదిగో పురాతన వస్తువును వెలికి తెస్తూ మన యొక్క జీవిత విధానంలో కొత్త ధనాన్ని కూడా ఇతరులకు ఇవ్వాలని దేవాదేవుడు గుర్తు చేస్తున్నారు. ప్రియ దైవబిడ్డ, వాక్యానుసారం ప్రభైన దేవాదేవుడు మనకిచ్చే సందేశం ద్వారా దేవుని యొక్క కృప అనుగ్రహాలు నిండుగా కుమ్మరించబడాలని భగవంతుని ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ఈనాడు జోకీం అన్నంగా లేక జీవిత విధానంలో వారు కడు వృద్ధులు, గొర్రెలు కాసుకునే వాళ్ళు, వారికి వచ్చే ఆ యొక్క లాభములో 3 భాగాలు చేసి, ఒకటి దేవునికి, 2వది ఆ పేదలకి, అవసర పీడితులకి, 3వది మాత్రమే వాళ్ళు వాడుకునేవాళ్ళు. చివరికి వాళ్ళకున్న లోపం సంతాన ప్రాప్తి లేదు. వాళ్ళకున్న ఆచారం, ఒక నమ్మకం ఏమిటయ్యా అంటే దేవాలయంలో గొర్రె పిల్లల్ని కానుకగా ఇస్తే యెరూషలేము దేవాలయంలో సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి గొర్రె పిల్లల్ని తీసుకొని ఇవ్వబోతే ఆ యొక్క యాజకుడు అంటాడు, నువ్వు ఏ పాపం చేసుకొని ఉన్నావో నీకు సంతాన ప్రాప్తి లేదని చెప్పేసి నిరాకరిస్తాడు. బాధతో తిరిగి వస్తాడు. ఆ యొక్క జుట్టు పెరిగిన దాంతో గొర్రెల కాపరి దగ్గరికి వెళితే గొర్రెల కాపరులు అతన్ని గుర్తుపట్టరు.
భార్య అనుకుంటుంది నేను గొడ్రాలని చెప్పేసి వదిలిపెట్టాడేమో, లేకపోతే మార్గ మధ్యలో ఏమైనా అయిందేమో అని రకరకాల ఆలోచనలు. కానీ చివరికి వారు నీతిమంతులు కాబట్టి, వారు చేసే పుణ్యక్రియలు కాబట్టి భగవంతుడు వారిద్దరిని కూడా కలుపుతారు. చివరికి తల్లి మరియమ్మ గారిని కానుకగా సమర్పిస్తారు. ఆ తల్లిని వారు దేవాలయంలో తిరిగి అప్పగింపడం మనం చూస్తున్నాం. అది జోకీము అన్నం గారి యొక్క పండుగ. కాబట్టి వారి యొక్క మధ్యస్థ ప్రార్థన తోడ్పాటుతోడ కూడా మనం మన యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ దేవుని యొక్క కృపానుగ్రహాలు నిండుగా పొందుకోవడానికి, మనకున్న దాన్ని ఇతరులతో పంచుకొని మన యొక్క ఆత్మరక్షణ కోసమై క్రీస్తు భగవంతుడు మన కోసం చేసిన ఆ యొక్క త్యాగం మనం ఎల్లప్పుడూ కూడా ఈ లోకంలో ముత్యాల్లాగా దేవుని రాజ్యంలో మెరిసే గొప్ప భాగ్యం కోసం దేవాదేవుని ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవాదేవుడు వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని, వారందరి కుటుంబాలను దయతో ఆశీర్వదించాలని దేవాదేవుని మనస్ఫూర్తిగా వేడుకుందాం. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు వాక్యాల ద్వారా మనందరిని ఆశీర్వదించి నడిపించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.